వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. పాలకొల్లు 100 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది. గత టీడీపీ ప్రభుత్వంలో 12.60 కోట్లు మంజూరు కాగా 2 నెలల్లో పూర్తి కావాల్సిన ఈ పనులు జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో పూర్తి కాలేదు. జరిగిన పనులు కూడా రోగులకు పనికి రాకుండా ఇష్టానుసారంగా తీసుకెళ్లారు. ఆయా పనులను గత 4 నెలలుగా గాడిలో పెట్టేందుకు క్షేత్రస్థాయి పరిశీలనలతో పాటు అధికారులు, ఏజెన్సీలతో రివ్యూలు చేయడం జరుగుతుంది. ఎప్పటికీ క్లియర్ అవుతుంది? 1 వీక్ 10 డేస్లో పని. 10 డేస్. ఇలా ఈ విండోలు ఉన్నాయి కదా సార్, ఏదైనా లేకపోతే ఒక ప్లైవుడ్ కొట్టమని ఇది ఎట్లా చేసినా అది కూడా చేసుకోవాల్సిందే. అది చేయకుండా అలాగా అవ్వదు. ఇవన్నీ తీసుకుని ఇవన్నీ మళ్ళీ డిస్టర్బెన్స్ కదండి. దీనికి 3 years 3 సీటింగ్ వేసెస్ చేసుకుంటాయి కదా సార్, అవి వేస్తారు. చూసుకొని కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉండి. చిన్న సబ్మిషన్ సార్, మనకున్న అవైలబుల్ పేద మధ్యతరగతి ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి ఆసుపత్రి సేవలు ఏవైతే ఉన్నో దాన్ని విస్తృతపరచాలనేటువంటి ఉద్దేశంతో గత 2019లోనే మన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి 12,60,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి అది 2 సంవత్సరాల్లో ఆ యొక్క ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా ఈవేళ 5 సంవత్సరాలైనా కూడా ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకపోవడం మటు నుంచి చేసినటువంటి పనులన్నీ కూడా పనికి రాకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితిని ఏదైతే గత 4 నెలల నుంచి కూడా పరిశీలించి మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకి, పేషెంట్స్కి ఉపయోగపడేటువంటి విధంగా వాటిని అన్నింటినీ కూడా మార్చుకుంటూ ఆ పనుల్ని త్వరితగతంగా పూర్తి చేసేటువంటి విధంగా గత 5 మాసాల నుంచి కూడా ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇన్స్పెక్షన్ చేసి అధికారులకి, ఏజెన్సీలకు కూడా సూచనలు ఇచ్చి దాన్ని మళ్ళీ పేషెంట్లకు ఉపయోగపడేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే డయాలసిస్ సెంటర్, ఎందుకంటే ఈవేళ ఎంతోమంది పేషెంట్స్ భీమవరం, అమలాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం ఇట్లా మిడ్ నైట్ 3 గంటలకి 2 గంటలకు కూడా వాళ్ళకి స్లాట్ వస్తుంటే ఆ టైంలో వెళ్ళేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మన పాలకొల్లులో కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు మరి మేము ఎన్నికల ముందు మాట ఇచ్చాము. మాట నిలబెట్టుకునేటువంటి విధంగా ఈవేళ డయాలసిస్ సెంటర్ను కూడా శాంక్షన్ చేయించుకున్నాం. రాష్ట్రంలో 2 డయాలసిస్ సెంటర్లు వస్తే, ఒకటి మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి ధర్మవరం నియోజకవర్గంలో ఒకటి, రెండవది మన పాలకొల్లుకి. ఆ యొక్క డయాలసిస్ సెంటర్ కూడా ఇమ్మీడియట్లీ ఇప్పుడే ఆ ఏజెన్సీ కూడా మాట్లాడి ఇమ్మీడియట్లీ వర్క్స్ అయ్యి స్టార్ట్ చేసి కనీసం ఒక నెల రోజుల్లో అయినా సరే ఆ డయాలసిస్ సెంటర్ కూడా మనం ప్రారంభించాలి. అందుకు అనుగుణంగా పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా వారిని కూడా ఆదేశించడం జరిగింది. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం పాలకొల్లు పట్టణ పరిధిలో గల GVRSVM మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు RNSV శర్మ MEO అభ్యర్థన భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని దీన్నే సంవిధాన్ దివాస్ అని కూడా అంటారు. ఇదే రోజున జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. 2015లో భారత రాజ్యాంగ పితగా పిలుచుకునే డాక్టర్ BR అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది. పేద బడుగు వర్గాల కోసం అంబేద్కర్ ఎంతగానో శ్రమించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై విద్యార్థుల్లో అవగాహనను పెంచుకోవాలని, సమాజం పట్ల వారిలో సేవానిరతిని పెంపొందించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భవానీ ప్రసాద్ రాయపూడి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అన్నింటికి కూడా ఏ తప్పు ఎలా చేయకూడదు, ఎలా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి దాని మీద ఒక పీఠిక వ్రాయబడింది. అది మనకి ఒక ప్రవర్తన నియమం.
భారతదేశంలో మనకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 1847 సంవత్సరం ఆగస్టు 1849 సంవత్సరం నవంబర్ నెల 26వ తారీఖు నాడు మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ వేళ రోజున 49వ సంవత్సరంలో దీపావళి ఉంది. నరకాసురుడిని, ఒక రాక్షసుడిని కృష్ణుడు చంపేశాడు. దీపావళి జరుపుకుంటుంది. అలాగే దుర్గాదేవి గురించి జరుపుకుంటుంది. అట్లాగే మన భారత రాజ్యాంగం కూడా ఎంత చక్కని మరి రాజ్యాంగం అవసరం ఆనాడే మనకి గుర్తించి మరి ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని విశదీకరించి విపులీకరించి రాశారు. కాబట్టి అలాంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి ఈ రోజున మనందరం కూడా గుర్తుపెట్టుకొని మనకున్నటువంటి హక్కులను మనం గుర్తించి ఆ హక్కులని కాపాడుకోవాలి. అట్లాగే మనకున్నటువంటి బాధ్యతలు అంటే ఏంటి? బాధ్యతలు కూడా ఉన్నాయి మనకి. మీకు హక్కులు ఉన్నాయి. చిన్నపిల్లలు కదా, అన్ని హక్కులు చెప్పను. చిన్న హక్కులు 3 చెప్తాను. మీకు చదువుకునే హక్కు ఉంది, మీకు మాట్లాడే హక్కు ఉంది. అర్థమైందా? మీకు చదువుకునే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. అలాగే మీరు ఎక్కడా కూడా ఎవరి దగ్గర పని చేయకూడదు. అది బాల కార్మికులు కిందకు వస్తారు. ఎవరైనా అలా మీతో పని చేయిస్తే దాన్ని పోరాడే హక్కు ఉంది. పని చేయించకూడదు మీతో ఈ వయసులో. ఇవన్నీ హక్కులు. అలాగే బాధ్యతలు, మనకు బాధ్యతలు ఉన్నాయి. ఏంటది? మనం ప్రతి విద్యార్థి కూడా 14 సంవత్సరాల లోపు వరకు కూడా ఎక్కడ ఉండాలి? బడిలోనే ఉండాలి. అంతేగా మనందరికీ కూడా గర్వకారణం. ఆ సందర్భంగా మీ అందరికీ కూడా మరి రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ డే శుభాకాంక్షలని ఈ కార్యక్రమానికి నిర్వహించినందుకు మీ పాఠశాల ఫస్ట్ క్లాస్ పెట్టండి. M. Shantakumari, 5th class, 2nd place. ఫోటో కూడా లాగే. వెరీ గుడ్. నెక్స్ట్ P. Hemant, 5th class, 3rd place. వీడియో తీసే కానీ కన్సల్టేషన్ బాగుంది. 3rd 4th రండి. 4th అక్కడ వచ్చేయండి. గగ్గిపర్రు పెదరామాలయంలో జొన్నల వాసు గురుస్వామి పీఠంలో 41వ రోజు దీక్ష చేసి బోనం యాదగిరి స్వామితో పాటు 18 మంది స్వాములు మాల వేసుకొని దీక్ష చేసి ఈరోజు మహాగణపతి హోమం ఏడిది నరసింహాచార్యులు గారు, ప్రసాద ఆచార్యులు గారు, శ్రీనివాస సాయి భగవాన్ ఆచార్యులు గారు ఆధ్వర్యంలో చేయించుకున్నారు. ఈ హోమంలో స్వాములు, కుటుంబ సభ్యులు, బంధువులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా ద్రవ్యాలు తీసుకొని ఈ యొక్క హోమంలో వేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. గ్రామస్తులు కాపిశెట్టి సోంబాబు, చేగొండి నాగబాబు, కాపిశెట్టి ప్రసాద్, చేగొండి శ్రీనివాస్, కాపిశెట్టి రాంప్రసాద్, బోనం పరమేశ్వరరావు, గున్నం నాని, చిలుకోటి భద్రరావు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కూర్చుంటారు. ఒకసారి ఆగి ఇంకో బ్యాచ్ కూర్చోండి బాబు. మళ్ళీ కూర్చుంటుంది కానీ ఇంకా పొలంలో ఉన్నాయండి. వచ్చేసిందా? ఇంకా ఉన్నాయి సామాన్యంగా వచ్చింది ఎక్కడికి చేసిన వాళ్ళు ఎలా బయటకు వచ్చేయండి. కూర్చో స్వామి అంతా కూడా
కూర్చోండి అమ్మా, అందరూ కూర్చోండి, చేసిన వాళ్ళందరూ కూర్చోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతే వరవరదా సర్వజన్మేవ బుధగ్రహాయ నమః బుధగ్రహాయ నమః బుధగ్రహాయ నమః బుధగ్రహాయ నమః బుధగ్రహాయ నమః బుధగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందరూ కూడా గురుగ్రహాయ ఇదన్నమంటూ వేయండి. గురుగ్రహాయ ఇదన్నమమ వా బృహస్పతియే ధర్యాత్మానమాన నమద్దేవదేవ్యా ప్రదానస్మాదో ద్రవ్యేత్రం గురుగ్రహాయ స్వాహా. గురుగ్రహాయ నమః గురుగ్రహాయ నమః గురుగ్రహాయ స్వాహా గురుగ్రహాయ నమః గురుగ్రహాయ నమః గురుగ్రహాయ నమః గురుగ్రహాయ నమః గురుగ్రహాయ నమః గురుగ్రహాయ నమః హరికంఠాయ వేదాంప్రేణ స్వాత్రాజ్యదాయ స్వాతబోధే స్వాజగరమోహనే మాధవదనే స్వలవేదవేరణ స్వాబలవాదనే స్వాజనవగదోత్రనే స్వాజనగోత్రనే స్వాపరాగణాయ స్వాపరాత్రనే స్వాపరికంఠాయ ప్రియ స్వాపరికంఠాయ స్వాకదనే స్వాదనకంఠాయ మరికంఠాయ కలంకాపనే స్వాకర్ణబోధవాదనే స్వాకర్ణకంఠాయ నమః వేదవాదనే ధృతవాదనే మగజ్యోదే స్వాజ్యోతిరాయ మరికంఠాయ నమః అయ్యప్పనయ్యప్ప స్వామియే స్వాహ మరికంఠాయ నమః స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే వా బోధనాదాత్మయ భవ పుత్రీ రేమా ధన్నాసాత్త ప్రదోదయాయ స్వాహ. ఇదిగో మనం యజ్ఞం చేసామంటే పొగ రాకూడదు, జ్వాల రావాలి, స్వామివారి జ్వాల వెలగాలి, అంతే తప్ప మీరు ఇలా గడప కట్టేసేటప్పుడు సంయమనం పాటించండి. ఏం చేస్తారు, ఒకేసారి వేసేస్తారు, మీదకి వచ్చేస్తారు, ఇలా చుట్టూ వేయండి చక్కగా. పల్లెలు వేసి చేతికి ఉన్నాయా పల్లెలు తీసుకోమని, అది చేతి తీసుకోమని, ఆమె తీసుకోమని. ఒక గుప్పుడు తీసుకోండి, ఒక గుప్పుడు ఆవాలు తీసుకోండి. ఇప్పుడు తెల్లవాళ్ళతో హోమం జరుగుతుంది. ఈ హోమం చేయడం వల్ల సకల శత్రుభేడ అంటే మానసిక శత్రువులు, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మతమాచార్యాలు, అలాగే అంతర్శత్రువులు, బాహ్య శత్రువులు, సమాజంలో శత్రువులు, సకల శత్రువులు నశించాలి అంటే వారి బుద్ధి మారి మన మీద మంచి అభిప్రాయం రావాలంటే ఆ తెల్లవాళ్ళు స్మరిస్తూ నామస్మరణ చేస్తూ వేయాలి. సార్ కలపండి, సార్ కలపండి. సప్తదే అగ్రే దమన సత్తరపాదత్తరామ ప్రియారే దత్తాత్ర దత్తజాధ్యాత్మా దత్తయోరే రామణ స్వా గుదేలాయ స్వా కమాలయ భోగాహుతి పూర్ణాయ సమర్థ 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 గోవింద 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 అందరూ కూడా స్వాములంతా కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. అందరూ కూడా స్వాములు నేను చెప్పే మాటలు అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. పాలకొల్లు పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంకి 4వ కార్తీక మాసం అధిక సంఖ్యలో యాత్రికులు భక్తులకు దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా వడ్డించి మాట్లాడుతున్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. గత 5 సంవత్సరాలు 500 మందికి 600 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి ప్రసాదాన్ని అందించేవారిని
కానీ ఈ సంవత్సరం ఎంతమంది వచ్చినా భక్తులకు లేదనకుండా ఈ అన్నదాన కమిటీ అన్నదాన ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఓకే, నాలుగిచ్చే నాలుగు పెట్టేద్దాం. ఇవాళ్ళే చేస్తారు ఎవరు? ఓకే, అలా అలా చూడండి. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. తీసారు రామద్దా. ఎందుకంటే నేను కూడా ఈరోజు మరి ఏదైతే నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరైతే ఈ భోజనాల కోసం మరి వేచి ఉన్నటువంటి క్యూ లైన్లో ఉన్న వాళ్ళని కానీ అదేవిధంగా భోజనం చేసి బయటకు వస్తున్నటువంటి వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఏమ్మా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, భోజనాలు ఎట్లా ఉన్నాయని అంటే అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మీ పాలకులలో ఇంత రుచికరమైన భోజనాన్ని మేము తిన్నాము అనేటువంటి సంతోషాన్ని, ఏర్పాట్లు కూడా భోజనాలు కూడా వేడివేడిగా చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నప్రసాదాలన్నీ ఆ భక్తులు చెప్తూ ఉంటే చాలా సంతోషం, ఆనందం కలిగింది. అదేవిధంగా ఇప్పుడు సమయం 2 దాటుతున్నా కూడా ఇంకా మెయిన్ రోడ్డు మీద పెద్ద క్యూ ఉంది. కానీ ఇంత పెద్ద క్యూ ఉన్నా, ఇంత పెద్ద ఎత్తున మరి యాత్రికులు భక్తులు వచ్చినా కూడా లేదు అనేటువంటి మాట లేకుండా ఆఖరి వ్యక్తి వరకు కూడా భోజనం పెట్టి పంపిస్తున్నారు అనేటువంటి మాట కూడా వాళ్ళ దగ్గరనే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో మరి ఆ రోజు ఏదో టోకెన్లు 500 800 1000 టోకెన్లు ఇచ్చేవారు. ఆ 1000 మందికి వస్తే తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా టోకెన్లు ఉండేవి కాదు. ఒక్కొక్కసారి టోకెన్లు తీసుకున్న వాళ్ళు కూడా భోజనాలు లేనిటువంటి పరిస్థితి. సీలింగ్ పెట్టి ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఈరోజు ఎటువంటి సీలింగ్లే లేవు. ఎంతమంది వచ్చినా భోజనాలు పెడతా ఉన్నారు. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి ఉచితంగా మంచి టేస్టబుల్గా ఏదైతే రుచికరమైనటువంటి యొక్క ప్రసాదాలు మరి ఇస్తున్నారనేటువంటి మాట వీళ్ళ భక్తుల చేత వినిపిస్తుంది. అందుకు ప్రత్యేకించి మరొకసారి మరి కమిటీ వారికి సహకరిస్తున్నటువంటి దాతలు, ఎందుకంటే ఈవేళ కార్తీక మాసంలో మనం ఈ అన్న ప్రసాదాలు పెట్టాలి అనేటువంటి మంచి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి దాతలు మరి ఈరోజు కూడా మన అయ్యప్ప నాయుడు గారు, ఆయన కూడా వాళ్ళ కుటుంబం తరఫున ఈరోజు కూడా మరి వీళ్ళ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామలింగేశ్వరం యొక్క ఆశీస్సులు, మరి యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు అందరూ కూడా ప్రజల మీద ఉండాలని, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ క్షీరారామలింగేశ్వర స్వామిని కూడా నేను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెరుమదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఐయుఐ, ఐవీఎఫ్, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. వెల్కమ్ బ్యాక్. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సోమవారం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రేపాకవారి సత్రంలో నిర్వహించే అన్నప్రసాద వితరణకు పట్టణానికి చెందిన కీర్తిశేషులు దర్శి నరసింహరావు, శ్రీమతి నాగరత్నం జ్ఞాపకార్థం వారి కుమారులు, కోడళ్లు దర్శి శ్రీనివాస్ గుప్తా, శ్రీమతి ఉమామహేశ్వరి, దర్శి వెంకట మధుసూదన్ రావు గుప్తా, శ్రీమతి శ్రీవిద్య వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారాన్ని అందించారు. అన్నదాన కమిటీ సభ్యులు దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. నిర్వాహకులు చిడగం సతీష్, శ్రీకాకుళు వెంకన్న, గాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజ వేల మందికి ఈ అన్న ప్రసాదం నిర్విఘ్నాలనే తప్ప ఇది మానవ మాత్రం నిమిత్త మాత్రమైన మాత్రమే లేదు. ఆలోచనంతా పట్టించుకోండి.
అన్నప్రసాద స్వీకరణ చేసి దయచేసి ఆ ఖాళీ ప్యాకెట్లను కూడా డస్ట్బిన్లో వేసి నేలపై లెక్క పెట్టకండి. వాటి మీద కాలు వేసి దారి పడిపోతూ ఉన్నారు. పరిసరాలు వడ్డన జరుగుతుంది. స్తంభాలు లోపలే ఉండాలి. సాక్షాత్తు ఆ రాత్రి అన్నపూర్ణ పరమేశ్వరి దేవి మీ చేసిన ప్రధాన ప్రసాదం అత్యంత పవిత్రమైనది. ఆ ప్రసాదాన్ని అత్యంత జాగ్రత్తగా నేల మీద పడకుండా శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మననం చేసుకుంటూ మనసులో నేల మీద ఎవరు కూర్చోకండి, నిలబడి మాత్రమే ప్రసాద స్వీకరణ చేయండి. నేల మీద కూర్చున్న వారు వికలాంగులు కానీ వృద్ధులు కానీ అయి ఉండాలి. ఒకవేళ అలాంటి వారు కాకపోతే లేదంటే కనుక ఇక్కడ కూర్చోండి. రమేష్ కుర్చీలో ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు ఈ అన్నప్రసాద వితరణకు ప్రధాన దాతలు కీర్తిశేషులు దర్శి నరసింహారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దర్శి శ్రీనివాస గుప్తా గారు వారి మనవడు రాహుల్ వీరు ఈరోజు వారికి వారి అక్షరామేశ్వర స్వామి కర్ణాటక వీక్షణాలు స్వామి వారికి కోరిక. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ్మ దయచేసి అన్నప్రసాదం తీసుకోబోతున్న వారు తీసుకున్న వారు చెప్తున్నారంటే ఒకసారి వినండి. ఎవరు కూడా నేల మీద కూర్చోవద్దని శ్రీరామ కార్తీక మాస నిత్యాన్న సమారాధనకు నిత్యాన్నదాన సమితి మాకు ఈ రోజున అన్నదానం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మా నాన్నగారు రేటు దర్శి నరసింహారావు గారి జ్ఞాపకార్థం మా అమ్మగారు నాగరత్న గారు, నా సోదరుడు గుప్తా, నేను అలాగే మా అబ్బాయి రాహుల్ గుప్తా, మా తమ్ముడు దళిత రామశక్తి అందరం కూడా సంయుక్తంగా ఈ రోజున ఈ చక్కటి కార్యక్రమానికి బాధ్యత తీసుకొని ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చాము. దాంట్లో మాకు ఈ రోజున చాలా మంచి రోజు, ఏకాదశి రోజున మాకు ఈ చక్కటి అవకాశాన్ని కమిటీ వారు కలిగించారు. ఈ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఆర్థిక సహాయం మాత్రమే చేయగలుగుతున్నాము, కానీ ఇక్కడ చూస్తే కొన్ని వేల మందికి విసుగు విరామం లేకుండా చక్కగా వంట చేయడం దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఏ రకంగానూ లోటు లేకుండా పెట్టడం దగ్గర నుంచి తర్వాత క్రమం దగ్గర నుంచి అక్కడ ఈ సిస్టమ్ని నడిపిస్తున్న మంచి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున 9,000 మందికి సుమారుగా 9,000 మందికి అన్నదానం జరిగినట్టు సతీష్ గారు అనౌన్స్ చేశారు. అది చాలా గొప్ప విషయం. కారణం ఏంటంటే ఇంతమందికి ఏ రకమైన లోటు లేకుండా ఎవరిని ఇక్కడి నుంచి ఆకలితో పంపకుండా పంపించగలగడం అంటే ఆ శ్రీరామలింగేశ్వర స్వామి అలాగే అన్నపూర్ణాదేవి యొక్క ఆశీర్వచనం. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని వెనకుండి మొదటి తట్టి నడిపిస్తున్న ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 25/11/2024 సోమవారం నాడు ఇక్కడ అన్నప్రసాదం తీసుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మా గౌరవనీయులు ఇరిగేషన్ మినిస్టర్ గారు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు రావడం, మమ్మల్ని ఆశీర్వదించడం, మాకు సపోర్ట్ చేయడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. అలాగే ఈ సోమవారం నాడు ప్రతి సంవత్సరం 4 సోమవారాలు ఒక సోమవారం
ఎలాగైతే పాల్గొంటున్నారో అలాగే తెల్లపూడి వాస్తవ్యులైన కామశెట్టి రఘునాథరావు గారు వారి ఇక్కడ ప్రధాన దాతగా ఉంది 55,000 రూపాయలు. పాలకొల్లు మండలం అడవిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నిత్య అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదని అన్నారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి నిత్య అన్నదాన కమిటీకి గుడాల సత్యనారాయణ, వారి అల్లుడు వీరవల్లి రమేష్ 2 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం అభినందనీయమని అన్నారు. నిత్య అన్నదాన కమిటీని అభినందించారు. ఈరోజు మన అడవిపాలెం గ్రామంలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు ప్రతి మంగళవారం కూడా జరిగేటువంటి నిత్య అన్నదాన కార్యక్రమానికి మరి ఈరోజు మరి 1 లక్ష రూపాయలు మరి మన గుడాల సత్యనారాయణ గారు, అదేవిధంగా వాళ్ళ అల్లుడు వీరవల్లి రమేష్ గారు ఆయన 1 లక్ష రూపాయలు, ఈరోజు వారి కుటుంబం నుంచి 2 లక్షల రూపాయలు ఆ యొక్క ఉచిత అన్నదానం కోసం విరాళంగా ఈరోజు ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వారి కమిటీకి ఈరోజు అందజేయడం చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి ప్రతి మంగళవారం కూడా నిత్య అన్నదానం అనేది మరి అత్యంత వైభవంగా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్య అన్నదానం చేస్తూ దానికి ఈరోజు సహకరించడం. ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది చాలా ముఖ్యం. అందులో కూడా మళ్ళీ ఆ యొక్క ప్రసాదం, ఆ యొక్క ఆంజనేయ స్వామివారి ప్రసాదం అందుకోవడం కూడా అదృష్టం. దానికి సహకరించినటువంటి రమేష్ గారికి, సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. నర్సాపురంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెంటర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంఘం జిల్లా నాయకులు జాన్ కెనడీ మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని ప్రతి ప్రాంతంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించి ప్రజలకు రాజ్యాంగంపై మరింత అవగాహన కల్పిస్తామన్నారు. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను కొంతమంది పాలకులు తమకు అనుకూలంగా మార్చుకొని సమాజంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కెనడీ ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్న దళిత నాయకులకు, అంబేద్కర్ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున జైభీములు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నవంబరు 26వ తేదీన సుమారు 75 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం, పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభోదత్వంతో భారతదేశం మెలగాలని, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలని, పత్రిక స్వేచ్ఛ ఉండాలని, వాక్ స్వాతంత్రం ఉండాలని, మత స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కానీ నేడు ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వాలు కానీ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం జరుగుతుంది. ఎందుకంటే మత స్వేచ్ఛ లేకుండా, పత్రికా స్వేచ్ఛ లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకుంటే, మన రాష్ట్రం కాదు దేశంలో చూసుకుంటే ఈ వర్గీకరణని ఒక మహమ్మారిని తీసుకొచ్చి
మాకు గొడవలు పెట్టి మా మాదిగ సోదరులకు మాకు గొడవలు పెట్టి, ఎందుకంటే ఏదో రకంగా ఈ రిజర్వేషన్లు ఎత్తేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా మొత్తం దేశమంతా కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రతి పల్లెకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం ప్రతి గ్రామంలో కూడా ఈ నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవం జరిపించే విధంగా ప్రతి అంబేద్కర్ సెంటర్లోనూ, ప్రతి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా ప్రతి గ్రామంలో కూడా అందరినీ మోటివేట్ చేసి అందరికీ కూడా చెప్పి రాజ్యాంగం యొక్క ఫలాలు మనం అందరం అందుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే ఈ రోజున పార్లమెంటు నుంచి పంచాయతీ ఆఫీస్ వరకు పరిపాలిస్తున్నారంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల మేము తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీరామలింగేశ్వర స్వామి వారికి 4వ కార్తీక సోమవారం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో పాలకొల్లు పట్టణానికి చెందిన కుమార్ రైస్ ఇండస్ట్రీస్ అధినేత దేవరపు ఆనందబాబు ఆర్థిక సహకారంతో బాదం పాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జక్కంపూడి మదన్, వేరుకొండ ప్రసాద్, గుండుమోగుల వీరస్వామి, వినుకొండ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. అనేక మంది భక్తులు బాదం పాలని స్వీకరించారు. చెప్తామమ్మా మళ్ళీ వారు వచ్చాడు దాంట్లో ఒక నైస్ చెప్తామమ్మా మళ్ళీ వారు వచ్చాడు దాంట్లో ఒక నైస్
చెప్తామమ్మా మళ్ళీ వారు వచ్చాడు దాంట్లో వచ్చి నైట్ పాలకొల్లు మండలం ఉల్లంపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కనకదుర్గమ్మ ఆలయ లలిత సేవా కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమానికి పూజా ద్రవ్యాలు సమకూర్చి భక్తులకు అందించారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. పంచామృత స్నానోర్పయామి నీళ్ళు కదండి. పంచామృత స్నానోర్పయామి ఓం యతిజుజే ప్రయత్వా భూత్వా జాగ్యమన్మహాశ్రీయత్యంజహంజశ్రీకాశత్రయపుత్రాశ్రయం శ్రీదేవి దేవతాః శుద్ధోదక స్నానోర్పయామి సాధ్యగే శరణ్యగే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణ కాయిన్కి అమ్మవారికి ఆ కాయిన్కి $1 కూడా రూపాయి కాయిన్కి బొట్టు పెట్టండి. దివ్య చంద్రమర్పయామి ఆయన ఏదే కుంకుమ ఆయన ఏదే పుష్పే హర్దస్య పుండ్రీకాక్షేణ హర్ద కుంకుమార్పయామి. కొంచెం పసుపు 2 ఆకులు పసుపు వేయండి. 2 ఆకులు వేసుకున్నారు కదా. కాయిన్కి తర్వాత పక్కన బాగా వేసుకుని తాళపాకు అందులో పసుపు వేయండి కొద్దిగా. ఆయన ఏదే పుష్పే హర్దస్య పుండ్రీకాక్షేణ పుండ్రీ నిరాకార నిరంజన నీకు హారతి హే లలితా శ్రీ మాతా మంగళహారతి. పంచ ప్రాణములు 5 ప్రమిదలుగా చేసినాము. పంచ ప్రాణములు 5 ప్రమిదలుగా చేసినాము. మించిపోవు గుణములన్నీ వంచి వత్తి వేసినాము. మించిపోవు గుణములన్నీ వంచి వత్తి వేసిన సమస్తనే గుణము తీసి తరచు చమురు పోసిన. సమస్తనే గుణము తీసి తరచు చమురు పోసిన. కామక్రోధములు తీసి దైవత్తిగా వేసిన. దోషమనే గుణము తీసి దూపముగా వేసిన. అహంకార గుణము తీసి అత్యంతలు చల్లినాము. అహంకార గుణము తీసి మల్లెపూలు పెట్టిన. ఈశానే గుణము తీసి నిందు నీకు పెట్టిన. ఈశానే గుణము తీసి నిందు నీకు పెట్టిన. నిరాకార నిరంజన నీకు హారతి హే లలితా శ్రీ మాతా మంగళహారతి. నిత్య మంగళహారతి శోభ మంగళహారతి. సర్వమంగళ మంగళే తురే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే తురే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. సరకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు రూపేణ సంస్థితా. నమస్తే నమస్తే
నమస్తే నమస్తే నమో నమః యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తే 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 నమో నమః నమో పార్వతీ భగవాన్ మహాదేవ శంభో శంకర నమో పార్వతీ భగవాన్ మహాదేవ శంభో శంకర వాడపల్లి నివాస గోవింద గోవింద లక్ష్మీ నివాస గోవింద అయోధ్య రామ బాల రోమ గోవింద పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1436వ రోజు శ్రీ దయా చౌదరి యుఎస్ఏ పుట్టినరోజు సందర్భంగా స్వగ్రామం పల్నాడు గుంటూరు జిల్లా వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కొరగింజల రవి, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. నిమ్మల రామానాయుడు గారు ధర్మారావు గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఇవాళ 1436వ రోజు మరి ఆయన ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతున్న ఈ నిత్యాన్నదాన కమిటీ నిత్యాన్నదానం మరి రామానాయుడు గారు అద్భుతంగా చేస్తున్నారు. దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఆదరణ లభిస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా మేము వస్తామని ఇది ఖాళీ లేకుండా నిర్విరామంగా మేము పెడతామని నిర్విరామంగా జరుగుతుంది ఈ అన్నదానం. దాని మొబైల్ క్యాంటీన్ కూడా మరి ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ క్యాంటీన్ కూడా మరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కూడా డైలీ ఇంచుమించుగా 200-300 మంది 400 మంది కూడా రోజు అవుతున్నారు. వారికి చాలా ఎవరికి ఏ లోటు లేకుండా మరి పోషకాహారాలతో విలువలతో కూడిన భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎగ్గు, అలాగే 2 కర్రీలు, అలాగే మన బిర్యానీ, అలాగే మన ఒక కర్రీ, అలాగే పెరుగు, వీటన్నిటితో కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు దాతైనటువంటి మన దయా చౌదరి గారు యుఎస్ఏ వారిని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు. వారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరోగ్యాలతో బాగుండాలని కేరళంగా కోరుకుంటూ వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ తీసుకోమ్మా. అవును కూడా నడుపుతున్నారు కదా వాళ్ళ కాపాడు కిచెన్ వాటర్ పైపు చెప్తే ఆ అమ్మాయి వేరే ఇచ్చే ఇది ఆపండి ప్లేట్ ఇచ్చి ఆపలేకపోయా
అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ కె సుబ్బారావు గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందించారు. తదనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ గారు స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదాన్ని అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.